ఇది చివర, అంటే దీని తర్వాత రోడ్ బాగుంటుంది. ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు చెర్లపల్లి నుంచి మనం స్టార్ట్ అవుతున్నట్టు, అలాగే రాంపల్లి నుంచి వస్తుంటే ఇది లాస్ట్ ఒక బార్డర్ అనుకోండి. ఈ భయంకరమైన రోడ్కి ఇది లాస్ట్. దీని తర్వాత కొంచెం రోడ్ బాగుంటుంది. చూడండి ఈ రోడ్ ఇంతకుముందు నార్మల్గా హోల్స్, చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉండే. దీంట్లో మట్టి పోశారు. ఆ మట్టి పోసిన తర్వాత ఈ రోడ్ చూడండి ఎట్లా ఉందో. చూడండి ఏ వెహికల్, ఈవెన్ 2 వీలర్ కూడా క్షేమంగా ప్రయాణించే పరిస్థితి లేదు ఇక్కడ. పూర్తి గతుకులు, పూర్తి హోల్స్, పాట్ హోల్స్. ఇది ఇంతకంటే ఘోరంగా ఉండేది ఒకప్పుడు. అంటే మట్టి పోసిన తర్వాత కొంచెం బెటర్ అనుకోండి. ఈ మధ్య దాదాపుగా ఒక 150 మీటర్స్ అలా ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి ఈ రూట్లో. అంటే ఎంత మంచి గట్టిగా ఈ రోడ్ వేయాల్సి ఉంటుందో అర్థం చేసుకోండి. చాలా పెద్ద హోల్స్ ఉంటాయి. ఎంతమంది పెద్ద 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 కార్లు వేసుకొని వస్తారు ఈ రూట్లో. కానీ ఏమాత్రం మార్పు లేదు. గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాను ఈ రోడ్డు. మార్పు అంటే ఇంకా దిగజారిపోతుందేమో కానీ అభివృద్ధి అయితే చెందట్లేదు ఈ రోడ్డు. ముఖ్యంగా ఇది పారిశ్రామిక ప్రాంతం, ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి. సో దానికి తగ్గట్టుగా మరమ్మతులు చేయాలి, దానికి తగ్గట్టుగా రోడ్లు వేయాలి. దానివల్ల సామాన్య ప్రజలకు అలాగే ప్రయాణికులకు కూడా ఈ రూట్లో వెళ్తున్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా రోడ్డు వేయాల్సిన పరిస్థితి. ఒక పారిశ్రామిక ప్రాంతం అంటే ఈ మౌలిక వసతులు ఉంటేనే అవి అభివృద్ధి చెందుతాయి. సో మౌలిక వసతులు కనిపించకపోతే ఇలాంటి దారుణాలు మనం చూస్తుంటాం. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఈ తర్వాత ఇక్కడ నుండి రోడ్ బాగుంటుంది. ఒక స్పాట్ ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది దీని ముందర. చూడండి ఈ రోడ్ చూడండి. అసలు ఈ రోడ్డు అంటే మీకు చూపిస్తే వీడియోలో మీకు నార్మల్గా కనిపిస్తుందేమో, బట్ ఒక్కసారి మీరు ప్రయాణిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా చాలా భయంకరంగా ఉంటుంది. అసలు రోడ్డు ఇరువైపులా కూడా మనం రోడ్డు దిగి మనం క్రాస్ చేసి వెళ్ళాలంటే కూడా కష్టమేది. ఎందుకంటే ఇది చాలా డిజాస్టరస్ రోడ్ ఇది. అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం హిల్ స్టేషన్కి ఎక్కుతున్నామా, ఏమన్నా హిల్స్ ఉన్నాయా ఇటు సైడ్. ఈ రోడ్లు ఇంత భయంకరంగా ఎలా వేయగలుగుతారు, ఎలా మనసు ఒప్పుతుంది? ఒక సామాన్య మానవుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఇది. చూడండి ఎంత మెల్లగా కార్లు వెళ్తున్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరే. స్పాట్ ఇది చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో. ఇలాంటి రోడ్లు హైదరాబాద్కి అతి దగ్గరలో, ముఖ్యంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అతి సమీపంలో. సో కార్ల ప్రయాణం, ఈ వెహికల్స్ ప్రయాణం చూడండి, ఎవరైనా ఇంత ఈజీగా ఈ ప్రయాణం చేయగలుగుతారా? మనం ఎక్కడున్నాం, అసలు ఏం చేస్తున్నాం, మన ట్యాక్స్ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? సో రోడ్లు కనీసం మంచి వసతులు కల్పించలేని ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? ప్రజలకు కనీసం విద్య, వైద్యం, రోడ్లు, వసతులు కల్పించకపోతే ఇక మనం ఏం చేస్తున్నట్టు, మనం ఎటుపోతున్నట్టు? ఎవరికి పట్టదా ఈ గోడ? ఎవరికి అవసరం లేదా? సామాన్య మానవులు ఈ రోడ్లో ఆటోలో ప్రయాణిస్తారు. ఆటోలు ఏమైనా మరి పడిపోతే ఈ ప్రయాణాలు ఎటు? ఎందుకు ఇంత లేజీగా మనం ప్రవర్తిస్తాం? ఎందుకు ఇంత సోమర్లం అవుతాం మన రోడ్ల విషయంలో? ఎందుకు మనం ఇంత వెనుకబాటుతనం? ఎందుకు మన అభివృద్ధి చెందుతున్న దేశాలలో, మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉంటున్నాం కానీ ఇంకా అభివృద్ధి చెందిన దేశాలుగా ఎప్పుడు మారుతాం? ఈ ప్రజలకు కనీస సౌకర్యాలు ఎప్పుడు చేకూరుతాయి? ముఖ్యంగా రోడ్లు, వసతులు. చూడండి ఈ రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. సో డేంజరస్, డిజాస్టరస్ పొజిషన్లో ఉన్నాం. 500 మీటర్ల తర్వాత మరొక స్పాట్ ఇది. చూడండి ఈ స్పాట్ ఎంత భయంకరంగా ఉందో.
ఇక్కడ ఏ రూట్లోనైనా కానీ ఒక 2 వీలర్ కానీ అలాగే ఒక ఆటో కానీ ఒక కార్ కానీ నడిపించే పొజిషన్లో ఉందా ఇది పెద్ద పెద్ద ట్రక్కులు చాలా వెయిట్తో వస్తాయి. సో అవి మాత్రం మామూలుగా వెళ్ళిపోతాయి. కానీ ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా అంత ఈజీగా లేదు ఈ ప్రయాణం. చాలా గతుకులతో చాలా డేంజరస్ పొజిషన్ ఇది. చూడండి ఎంతమంది నార్మల్గా వెళ్ళిపోతుంటారో, కానీ ఇది ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇది నాయకులు మారిన తలరాతలు మారని రోడ్ ఇది. అసలు ఇలాంటి యుగంలో ఇంకా ఇలాంటి యుగంలో 5G వచ్చింది, 6G వస్తుంది. సో మనం అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటాం. సో ఎంత అభివృద్ధి చెందుతున్నాం, మన రోడ్లు ఎందుకు బాగుపడవో అర్థం కావట్లేదు. అసలు ముఖ్యంగా మనం ఈ రోడ్లు చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం? ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపట ఒక 3 కిలోమీటర్ల లోపట ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మన పల్లెటూరులో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో దీన్ని మనం ఖచ్చితంగా ఒక మంత్రుల లెవెల్కి, ఒక ముఖ్యమంత్రుల లెవెల్కి తీసుకెళ్ళినప్పుడే ఈ రోడ్ బాగుపడుతుంది. సో దీనికి మీ అందరి సహకారం కావాలి నాకు. ఇది నా కోసం కాదు, ఇది మన కోసం, మీకోసం. ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు మన వెన్నుపూసకు చాలా హాని చేస్తాయి. ఇది ఒక ఆర్థోపెడిక్ డాక్టర్లకి ఇది ఒక స్వర్గధామం, ఒక కల్పవృక్షం, అలాగే అక్షయపాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు చాలా డేంజరస్. దీనివల్ల వెన్నుపూసలకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతాయి. నడుము నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని వేల మంది ప్రయాణం చేస్తుంటారు రోజు. ఇది మరొక మధ్యలో ప్యాచ్ లాగా. సో ఇన్ని వేల వెహికల్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా పాట్ హోల్స్, చాలా పెద్ద పెద్ద హోల్స్. ఇవి ఎన్నో వెహికల్స్ వస్తుంటాయి, కానీ దీని గురించి ఎవ్వరు పట్టించుకోరు. చూడండి, పెద్ద పెద్ద వాహనాలు, చాలా పెద్ద వాహనాలు. ఒక టైర్ నార్మల్గా దాంట్లో మునిగిపోతుంది, అంత పెద్ద హోల్స్. ఇవి నేను మధ్యలో మీకు 500 మీటర్స్కి ఒకటిలాగా ఒక స్పాట్. జస్ట్ ఏంటంటే మనము హోటల్స్ ఉంటాయి చూసారా, 500 మీటర్స్కి ఒకసారి. అలాగే పెట్రోల్ బంక్స్ ఉంటాయి చూసారా, అలాగా. ఇంకోటి ఏంటంటే గమ్మత్ ఏంటంటే ఈ రూట్లో 3 పెట్రోల్ బంకులు, 6 పంక్చర్ షాపులుగా మరి ఇది వర్ధిల్లుతున్నది ఈ రోడ్ అంతా. ఈ రోడ్ చూడండి, పక్కలకు మనం ఏదైనా కొంచెం టైర్ అంటే చిన్న వాహనాలు దిగితే చాలా కష్టం. ఇది రోడ్ ఇంతా కట్ అయిపోయి ఉంటుంది, టైర్లు పాడైపోతాయి. ఈ రోడ్ అంతా ఇలానే హోల్స్. కొంచెం బాగుంటుంది అంతే. అది కూడా ఒక 2 వీలర్ వెళ్ళడానికి, అలాగే ఒక ఆటో వెళ్ళడానికి మాత్రమే. అది కూడా ఒక 200-300 మీటర్స్ మాత్రమే. ఇక మిగతాదంతా కూడా మొత్తం గతుకులు, హోల్స్. ఇక మీకు ఎంత చెప్పినా తక్కువే. అది రాంపల్లి నుండి ఇది మన చెర్లపల్లికి వెళ్ళే దారి, ఇది రహదారి. చాలామందికి ఉపయోగపడుతుంది ఈ రోడ్డు. బట్ ఈ రోడ్డు దుస్థితి, నేతలు మారిన తలరాతలు మారని రోడ్ ఇది. చూడండి, మీకు అక్కడక్కడ క్లిప్స్ పెడుతుంటాను. ఇది రాంపల్లి చౌరస్తా నుంచి దాటిన తర్వాత, కొన్ని వేల వాహనాలు నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. బట్ ఇంతవరకు ఎంతోమంది నేతలు వచ్చారు, పోయినారు. బట్ ఈ రోడ్డు మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. మరి దీని గురించి, ఈ దుస్థితి గురించి కారణాలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు. సో మనం అందరం దీన్ని షేర్ చేద్దాం. ఇది మన సీఎం గారి దాకా రోడ్లు భవనాల శాఖ వరకు వెళ్ళాలి. రోడ్డు బాగుపడాలి. ఈ దుస్థితి నుంచి మనం అందరం బయటపడాలి. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ వీడియో రూపంలో. సో తప్పకుండా మీరందరూ కూడా నాకు సహకరించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే ఇవన్నీ చోటకు షేర్ చేయండి. ఈ రోడ్డు తప్పకుండా బాగుపడాలి. చాలా భయంకరమైన రోడ్ ఇది.